వాడ జగన్నాథంలో మీరేంటి అసల క్యారెక్టర్ గురించి చాలా కష్టపడ్డారని నేను విన్నాను. చికెన్ అవి కూడా మానేశాను అని. సో అంటే అదేం లేదు. అదేమి కష్టపడే విధానం కాదు. మనం బ్రాహ్మణ్ ఒక క్యారెక్టర్ వేసేప్పుడు ఏది చేసినా కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా! సో, బ్రాహ్మిన్స్‌గా చేసేప్పుడు యూ హావ్ టు రెస్పెక్ట్ దట్ వన్ పర్టిక్యులర్ యాస్పెక్ట్. దాని గురించి బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం నాన్ వెజ్ తినలేదు. ఎందుకంటే జంజి వేస్తాం, అదేస్తాం. అవును. అది సినిమా కోసం వేసినా కూడా మనం వేస్తున్నాం కదా! స్టిల్ యాహ్! ఏదైనా ఒక విషయం చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటాను. దాని గురించి తినలేదు అంతే. అదేమి పెద్ద సినిమాకి హెల్ప్ అయిపోద్దనో, ఇంకోటనో కాదు. ఓకే. అండ్ డైలాగ్స్ అంటే హరీష్ శంకర్ రాయడం గానివ్వండి, మీరు దానికి చెప్పడం అంటే డిక్షన్ ఎంత స్పష్టంగా ఉందంటే, అంటే ఇన్‌ఫాక్ట్ మా వాళ్ళలో ఎవరు మేము గూడా అంత స్పష్టంగా మాట్లాడమేమో. ఐ ఫీల్ సో. లేదు, మీరు బాగా మాట్లాడుతున్నారు. యెస్. థాంక్ యూ సో మచ్. సో అంత స్పష్టంగా ఇంగువ లేకుండా పులిహార చేయడం అసల నాకు ఆ డైలాగ్ విన్న ప్రతిసారి అమ్మాయిల గుండెల్లో బన్నీ లేకపోవడం. ఛాన్సే లేదు. సో ఇలాంటి డైలాగులు చెప్పేటప్పుడు మీకు అప్పుడే అనిపించిందా దిట్స్ గోయింగ్ టు బి ఎ వైరల్ అని చెప్పి? అంటే నిజంగా అలా నేను అనుకోలేదు. ఇప్పటికీ దట్స్ అనుకోవట్లేదు. వెరీ కైండ్ ఆఫ్ యూ. డౌన్ టు ఎర్త్ యు ఆర్. లేదు, డౌన్ టు ఎర్త్ కాదు. నేను మాట్లాడే లాంగ్వేజ్‌లో కొంత వెస్ట్ గోదావరి స్లాంగ్ ఎక్కువ ఉంటది. అండ్ ఇది బ్రాహ్మిన్ డిక్షనే వేరనమాట. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో ద మోస్ట్ డిఫికల్ట్ యాక్సెంట్. నేను మొన్నటి వరకు తెలంగాణ యాక్సెంట్ నాకు కష్టమైంది. ఎందుకంటే నేను మాట్లాడేప్పుడు చాలా ఆంధ్ర లాంగ్వేజ్ ఉంటది. సో తెలంగాణే కష్టం ఉండేది. బట్ ఇది దానికంటే కష్టం అనమాట నాకు పర్టికులర్‌గా. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డిక్షన్స్ టు క్యాచ్. బట్ లక్కీ అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్. ఓన్లీ డైరెక్టర్ గారు పుష్ చేయడం వల్ల అండ్ రైట్ గైడెన్స్ వల్ల ఐ కుడ్ డెలివర్.